ఎవరైనా ఒకరు కన్ఫర్మ్ చేస్తారా? ఆ వాయిస్ క్లారిటీగా వస్తుంది. అన్నయ్య చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే. సో మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆ, వందనాలు తెలియజేస్తున్నాను. సో లాస్ట్ క్లాస్ లో మనం రక్షణ శాస్త్రం గురించి, సొటీరియాలజీలో బేసిక్ టాపిక్ కృప తర్వాత ఫెయిత్, ఈ రెండు విషయాల గురించి మనం లాస్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు రక్షణలో బేసిక్ గా ఆ, నీతిమంతుడుగా తీర్చడం అంటే ఏంటి, నీతిమంతురాలుగా తీర్చడం అంటే, తర్వాత పవిత్రీకరణ గురించి, తర్వాత మహింపరచబడడం గురించి, ఈ మూడు విషయాల గురించి ఈ రోజు మనం క్లాస్ లో మాట్లాడుకుందాం. అయితే మీరు ఇందులో క్లాస్ లో ఉన్న వాళ్ళల్లో నేను మేబీ కొంతమందికి స్లైడ్స్ కొన్ని చదవమని చెప్తాను. ఆ, దాని ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో అలర్ట్ గా ఉండండి క్లాస్ లో. ఆ, మీరు ఆ, చదవమన్నప్పుడు అన్మ్యూట్ చేసుకొని మీరు చేసి ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన సంఘాల్లో గనక చూస్తే గనక ఆ ఒక 4 టైప్ ఆఫ్ పీపుల్ ని నేను మీ ముందు పెడతాను. 4 టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నట్టుగా. అందులో ఒకటి మనం చూస్తే గనక ఆ సేవ్డ్ బట్ యాక్ట్స్ యాజ్ సేవ్డ్. సో కొంతమంది ఎట్లా మనకు ఉంటారంటే రక్షింపబడతారు. సో రక్షింపబడినట్లుగానే వాళ్ళ వేషధారణ లేకపోతే వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుందన్నమాట, రక్షింపబడిన వాళ్ళు. అయితే సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ కనుక చూస్తే రక్షింపబడతారు బట్ యాక్ట్స్ యాజ్ నాట్ సేవ్డ్. అయితే రక్షింపబడతారు వాళ్ళు, అయితే వాళ్ళకే తెలియదు వాళ్ళు మేము రక్షింపబడ్డాము అనేసి. సో బట్ దే యాక్ట్స్ యాజ్ నాట్ సేవ్డ్. వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారంటే రక్షింపబడనట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. మూడో టైప్ ఆఫ్ పీపుల్ కనుక చూస్తే నాట్ సేవ్డ్ బట్ యాక్ట్స్ యాజ్ సేవ్డ్. వీళ్ళు రక్షింపబడరు, లేకపోతే పాప క్షమాపణ దేవుని దగ్గర ఒప్పుకోలు ఇది ఉండదు, కానీ రక్షింపబడిన పీపుల్ లాగా యాక్ట్ చేస్తారు. సో 4 టైప్ ఆఫ్ పీపుల్ చూసుకుంటే ఫోర్త్ది, వాళ్ళ రక్షింపబడలేదు, అది వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళే చెప్తారు నా పాపాలు క్షమించబడలేదు, నేను ఇంకా ప్రభు దగ్గరికి రాలేదని చెప్తా ఉంటారు. సో అయితే ఈ 4 టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు మన చర్చెస్ లో కానీ మన సహవాసాల్లో వీళ్ళలో ఎవరు డేంజరస్, లేకపోతే ఎవరి వల్ల మనకు చాలా ఇబ్బంది ఉంటది, ఎవరైనా చెప్తారా? థర్డ్ అన్న, నాట్ సేవ్డ్ బట్ యాక్ట్ యాజ్ సేవ్డ్. ఓకే, వెరీ గుడ్. ఇంకా నాట్ సేవ్డ్ బట్ యాక్ట్ యాజ్ నాట్ సేవ్డ్. ఇది అంటే చెప్పండి. సెకండ్ కూడా అన్న, అంటే వాళ్ళు రక్షించబడతారు కానీ వాళ్ళ యొక్క క్రియలు అలా ఉండవు కాబట్టి ఆ అది థర్డ్ కిందకి వస్తుంది అన్న. ఏమన్నా థర్డ్ ఓకే. ప్రియారిటీ. మేబీ వన్ బ్రదర్ సేవ్డ్ బట్ యాక్సెస్ సేవ్డ్ వాళ్ళ వల్ల కొంచెం, నా ఒపీనియన్ అది. వాళ్ళ వల్ల ఇబ్బందా? అనుకుంటున్నా. అంటే యాక్ట్ ఓకే. చేస్తారు కానీ జీవించరు. అది అంటే బ్రదర్ మీరు ఓకే. కలర్ చూసింగ్ ఇంటెన్షనల్ గా పెట్టారేమో అనిపిస్తుంది. రెడ్ వన్ ఈస్ డేంజర్, గ్రీన్ ఈస్ సేఫర్ ఆప్షన్, బట్ ఎల్లో అంటే ఓకేనా? ఐ డిడెంట్ గెట్ ద ఎల్లో అండ్ బ్లూ. లేదు లేదు, అది నేను నార్మల్ గా కలర్స్ పెట్టాను. అఫ్ కోర్స్ మీరు చెప్పిన థాట్ కూడా బానే ఉంది. అయితే ఇది యాక్ట్స్ అంటే ఇది నటించడం కాదు, బట్ వాళ్ళు ప్రవర్తించడం అండి సిస్టర్, నా మీనింగ్. యాక్ట్ అనేది మీరు నెగిటివ్ గా తీసుకోవద్దు ఇక్కడ. ఫస్ట్ ఏంటంటే రక్షింపబడిన వాళ్ళు రక్షింపబడినట్లుగానే బిహేవ్ చేస్తారు. దే నో దట్ దే ఆర్ సేవ్. సో కాబట్టి వాళ్ళ ప్రవర్తన కూడా రక్షింపబడ్డాం మనము జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో నేను పెట్టాను అది. అలా అయితే థర్డ్ పాయింట్ బ్రదర్, నాట్ సేవ్డ్ బట్ థర్డ్ పాయింట్. యాక్సెస్ సేవ్డ్. ఓకే ఓకే
ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్సెస్. ఒక రకంగా చూస్తే ఫస్ట్ వాళ్ళు రక్షణ పడతారు. వాళ్ళు దే నో దట్ దే ఆర్ సేవ్డ్. వాళ్ళ వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. అయితే 2, 3 దగ్గర కొంచెం అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో 2, 3 వీళ్ళు పడతారు, కానీ అది వాళ్ళకి తెలియదు. ఇది కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మనం చూస్తే చాలా మంది కూడా వాళ్ళు పాప క్షమాపణ, మారు మనసు పొందుతారు, కొన్నిసార్లు బాప్తీసం తీసుకుంటారు, కానీ వాళ్ళు రక్షణకు తగినట్లుగా వాళ్ళు జీవించరు. మరలా వాళ్ళు పాపంలోనికి వెళ్ళిపోతుంటారు. తర్వాత యాక్ట్స్ లైక్ వాళ్ళు ఎట్లా జీవిస్తారంటే అన్బిలీవర్స్ లాగానే జీవిస్తారు. ఇది ఇంకా డేంజర్ దానికంటే. ఎందుకంటే వాళ్ళు రక్షింపబడలేదు కానీ చాలా వీళ్ళు అనుకుంటారు, ఎస్ మేము రక్షింపబడ్డాము, ఫస్ట్ పరలోకంలోకి వెళ్తే గనక ఫస్ట్ జీసస్ పక్కన మేమే ఉంటాము, లేకపోతే మా ఫ్యామిలీనే ఉంటాము అనేసి అనుకుంటూ ఉంటారు. వీళ్ళ వల్ల పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళకి తెలుసు, దే నో దట్ దే ఆర్ నాట్ సేవ్డ్. వాళ్ళు అంటారు నేను కూడా రక్షింపబడలేదు, ఇంకా నమ్ముకోవాలన్నా బట్ అనేసి చెప్తా ఉంటారు. నేను కూడా చాలా మంది చూసినప్పుడు. సో ఎనీవే, నేను ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే చాలా సార్లు మనకి రక్షింపబడ్డం అంటే ఏంటి, లేకపోతే పాపాలు ఒప్పుకోవడం ఏంటి, కొన్నిసార్లు మనము దేవుణ్ణి నమ్ముకుంటాము, లేకపోతే చర్చికి వెళ్తుంటాము, కానీ మనలో ఆ పరిశుద్ధత తగినంతగా ఉండడానికి మనం ప్రయత్నిస్తాం తప్ప మన వల్ల అవ్వదు. చాలా సార్లు మళ్ళా తప్పులు చేస్తూ ఉంటాం. మన రక్షణ గురించి మనకే డౌట్ వస్తుంటది. లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా, అరే నువ్వు చర్చికి వెళ్ళడం వేస్ట్, నీ లైఫ్ ఎందుకు ఇట్లా ఎవరన్నా అంటుంటారు. మన ఫ్రెండ్స్ కూడా మేబీ కొన్నిసార్లు మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉండొచ్చు. అయితే వీటన్నిటిలో అసలుకి మనం క్లారిటీగా ఈ రోజు ఆ నీతిమంతుడిగా తీర్చబడ్డం ఏంటి, అసలు దేవుడు రక్షణ మన జీవితాల్లో ఏం చేశాడు అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. సో మొదటిగా న్యాయీకరణ, పవిత్రీకరణ, మహిమకరణ, 3 విషయాలు నేను ఈ రోజు మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఫస్ట్ది జస్టిఫికేషన్. జస్టిఫికేషన్ అంటే ఇక్కడ న్యాయీకరణ ఉంది, నీతిమంతునిగా తీర్చబడటం. రెండవది శాంటిఫికేషన్, పవిత్రీకరణ చెందటం, లేకపోతే పవిత్రీకరించుకొనుట. మూడవది గ్లోరిఫికేషన్, మహిమపరచుకొనుట లేకపోతే మహిమీకరణ. సో మొదటిగా మనం చూస్తే గనక జస్టిఫికేషన్ అనేది పాపి దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ప్రకటించబడడం అనేది జస్టిఫికేషన్ అంటాం, నీతిమంతుడిగా తీర్చబడటం. రెండోది, ఒక విశ్వాసి క్రీస్తు స్వరూపానికి పోలికగా మారుతూ పవిత్రంగా జీవించడాన్ని పవిత్రీకరించడం లేకపోతే పవిత్రీకరించబడడం అంటాం. మూడవదిగా మహిమీకరణ అంటే అంతిమంగా విశ్వాసి పాపరహిత మహిమగల శరీరముతో దేవుని సన్నిధిలో ఉండటం. ఈ 3 విషయాలు మనం చూస్తాం. మొదటిగా నీతిమంతుడిగా తీర్చబడ్డం అంటే ఏంటి, వాట్ ఈస్ జస్టిఫికేషన్ అంటే, మొదటిది దేవుడు పాపిని నీతిమంతుడిగా ప్రకటించడం. ఇది వ్యక్తిలో మార్పు కాదు, దేవుని న్యాయస్థానంలో స్థితి మార్పు. ఒక వ్యక్తి ఏ విధంగా నీతిమంతుడిగా తీర్చబడతాడు అంటే, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క నీతిని మనిషికి ఇవ్వడం, క్రీస్తు నీతిని విశ్వాసి ఖాతాలో జమ చేయడం. సో మనం నీతిమంతుడిగా తీర్చబడేది మన యొక్క మారిన జీవితాల్లో లేకపోతే మన యొక్క గుడ్నెస్ ని బట్టి కాదు, కానీ దేవుడు ప్రకటించడము, తర్వాత దేవుని యొక్క నీతిని మనకు ఇవ్వడం. తర్వాత ఇది ఒక్కసారి జరిగే చర్య. నీతిమంతుడిగా తీర్చడం అనేది ఒక్కసారే మన లైఫ్ లో జరుగుతుంది. అయితే పవిత్రీకరణ అనేది క్రమంగా జరుగుతుంది. అయితే ఇది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. తర్వాత నీతిమంతుడిగా తీర్చబడడానికి బైబిల్ యొక్క ఆధారాలు మనం చూస్తే గనక రోమాపత్రిక 3:21-26 వరకు చూస్తే, దేవుని నీతి ధర్మశాస్త్రమునకు వేరుగా ధర్మశాస్త్రం వలన ప్రవక్తల వలనను సాక్ష్యం ఇచ్చబడినదై విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు నీతి విశ్వసించు వారందరికీ కలుగుచున్నది అనే మాట ఇక్కడ మనం చూస్తాం. సో ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తున్నారో వాళ్ళందరికీ కలిగేటువంటి నీతి. తర్వాత రోమా 5:1 ప్రకారం చూస్తే, విశ్వాసం వల్ల నీతిమంతులమని తీర్చబడిన మనకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలదు అనే మాట చూస్తాం. 2 విషయాలు చూస్తే దేవుడు మనకు ఇచ్చేటువంటి నీతి, ఈ విషయం మనం పొందుతాం. ఆ తర్వాత న్యాయపరంగా నీతిమంతులుగా తీర్చబడ్డం ఏంటి అంటే,
న్యాయస్థానంలో దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు. మనం పాపులైనటువంటి మనుషులం ఒకవైపు ఉన్నాము. సో ఆయన తీర్పు తీర్చే సీట్లో కూర్చున్నప్పుడు మనము పాపం చేసి మన దగ్గర ఏ నీతి లేదు, ఏ మంచి లేదు, మనల్ని ఏ విధంగా తీరుస్తున్నాడు నీతిమంతుడిగా అంటే యేసుక్రీస్తును బట్టి, యేసుక్రీస్తుకున్నటువంటి నీతిని బట్టి మనల్ని దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఈ టర్మ్ జస్టిఫికేషన్ అనేది మనం వర్డ్ ఇంగ్లీష్ లో చూస్తే గనక అది లాకు సంబంధించిన వర్డ్ గా కోర్టులలో వాడేటువంటి లాంగ్వేజ్ గా మనం చూస్తాం. ఒక మనిషి నిరపరాధిగా తీర్చబడ్డం, ఒక ఒక వ్యక్తి ఏదన్నా తప్పు చేసినప్పుడు కోర్టు ముందు నిలబడినప్పుడు ఆ వ్యక్తి తనను తాను నిరూపించుకోవాలి. నేను ఏవి తప్పు లేదు, నాలో ఏ గిల్టీ లేదు, ఏ పాపం లేదు, ఏ తప్పు లేదు అన్నప్పుడు దే విల్ బికమ్ ఏ ఇన్నోసెంట్, వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. సో అట్లాంటి పదాన్ని ఇక్కడ బైబిల్లో మనకి వాడడం చూస్తాం. రోమా 3:24 ప్రకారంగా మనం చూస్తే గనక ఆయన కృప వలన క్రీస్తు యేసు ద్వారా కలిగే విమోచన ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. సో ఇక్కడ కూడా చూస్తాం, ఇట్ ఈస్ విశ్వాసం ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా చేయబడతాం. విశ్వాసం మనల్ని నీతిమంతులుగా చేయదు, కానీ క్రీస్తు నీతి మనకు అందించే సాధన. మనం విశ్వాసం ద్వారా క్రీస్తుతో ఐక్యమవుతాం అనేది వ్యాన్ గ్రూడెన్ గారు చెప్తారు. ఆ తర్వాత క్రియల వలన కలిగిన కాదు, రక్షణ మన క్రియల వలన కలిగినది కాదు. మనం లాస్ట్ వీక్ లో కూడా చూసుకున్నాం, దేవుని కృప వలననే మనము రక్షింపబడి ఉన్నాము. ఆ తర్వాత నీతి అనేది గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుడు మనకిచ్చేటువంటి గిఫ్ట్ గా మనం చూస్తాము. అయితే ఆ నీతి ఎట్లా మనకి ఆపాదించబడింది అని చూస్తే కనుక ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అంటారు. ఇక్కడ లూథర్ మరియు కాల్విన్ బోధ మనం చూస్తే కనుక క్రీస్తు నీతి మనకు ఆపాదించబోవటం అనేది సంస్కరణ వేదాంతకు గుండె. మార్టిన్ లూథర్ దీనిని అన్యమైన నీతి, ఏలియన్ రైచియస్నెస్ అని పిలిచాడు. అంటే మన స్వంత నీతి కాదు, క్రీస్తు నీతి మనకు లెక్కించబడుతుంది. క్రీస్తు ప్రభు వారి నీతి మన మీద ఉండడం. సో ఒకసారి నేను నా పాపాన్ని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు నన్ను చూసేది క్రైస్తులో నన్ను చూస్తాడు, ఆయన నీతిలో నన్ను చూస్తాడు. సో అది ఏలియన్ రైచియస్నెస్. ఆ తర్వాత సిస్టమాటిక్ థియాలజీ అనే బుక్ లో కూడా వ్యాన్ గ్రూడెన్ ఏమంటాడంటే పరిశుద్ధ నీతిమంతుడిగా తీర్చబడటంలో దేవుడు 2 రకాల పనులు చేస్తాడు. ఒకటి, మన పాపాలను క్షమించి క్రీస్తు పరిపూర్ణ నీతిని మనకు ఆపాదిస్తాడు. ఒకటి మన పాపాలను క్షమించడం, రెండోది మన పాపాల ప్లేస్ లో మనకు నీతిని ఆయన ఇవ్వడం. ఈ 2 జరుగుతాయి. ఆ తర్వాత నీతిమంతుడిగా తీర్చబడటంపై కాథలిక్ దృక్పథం ఒకటి ఉంది, ప్రొటెస్టెంట్ దృక్పథం ఒకటి ఉంది. ఇందులో మనం చూస్తే గనక విశ్వాసి హృదయంలో దేవుని కృప ద్వారా నిజంగా పరివర్తన చెందటం. సో కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ ప్రకారంగా దేవుడు నేరుగా ఆత్మలో నీతిని కోస్తాడు, ఇది క్రమంగా జరిగే ప్రక్రియ. విశ్వాసం ప్లస్ క్రియలు ప్లస్ కృప కలిపి రక్షణలో పాత్ర వహిస్తాయి అనేది ఈ కాథలిక్లు నమ్ముతారు. ప్రొటెస్టెంట్స్ యొక్క వ్యూ ఏంటంటే నీతిమంతత్వం అంటే క్రీస్తు నీతి విశ్వాసి ఖాతాకు లెక్కించబడడం. ఇది ఇంప్యూటెడ్ రైచియస్నెస్. దేవుడు పాపిని నీతిమంతుడిగా ప్రకటిస్తాడు. లూథర్ మరియు కాల్విన్ బోధ ప్రకారం ఇది ఒకేసారి పూర్తే న్యాయమైన చర్య. సో ఇక్కడ మనం చూస్తే కనుక దేవుడు ఆత్మలో నేరుగా మనకి నీతిని ఇస్తాడు అనేది కాథలిక్స్ యొక్క నమ్మకం. ఇది పెరిగే ప్రక్రియ, క్రమంగా పెరుగుతూ ఉంటుంది అనేది వాళ్ళు ఇన్ఫ్యూజ్ రైచియస్నెస్ అనేది. మనం నీతిమంతుడిగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు అది పెరుగుతూ ఉంటుంది, మనం నీతిగా జీవిస్తున్నప్పుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కాల్విన్ లూథర్ బోధనలో దేవుని యొక్క నీతిని పాపికి దేవుడు ఇస్తాడు, పాపికి దేవుడు నీతిని బట్టి దేవుడు నీతిమంతుడిగా ప్రకటిస్తాడు అనేటువంటి మాటని మనం చూస్తాం. సో ఫైనల్ గా నీతి యొక్క ఫలితాలు ఏంటి మనం చూస్తే గనుక నీతిమంతుడిగా ఉండటాన్ని బట్టి
3 ఫలితాలు లభిస్తాయి. ఏంటి దేవుడు మనకి జస్టిఫికేషన్ లో ఏం చేశాడు, నీతిమంతునిగా తీర్చబడ్డంలో మనకి ఏమొచ్చినదంటే, ఒకటి దేవునితో సహవాసం వచ్చింది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కోసం చనిపోయి ఆయన శిలువ మీద మరలా తిరిగి లేచి మరలా మన కోసం ఆయన నమ్ముకుంటే ఆయన మనకి ఏమిస్తాడని చెప్తున్నాడంటే, ఇదంతా ఎందుకు అనంటే దేవునితో సమాధానం కోసం. సో మనకి దేవునితో సమాధానం లేదు, మనము శత్రువులం అయిపోయాం. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే విశ్వాసం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చి దేవునితో సమాధాన పరిచాడు. రెండవది కృపలోనికి ప్రవేశం. యేసుక్రీస్తు మనం ఈ కృపలోనికి ప్రవేశం పొంది దేవుని మహిమలో ఆశతో సంతోషిస్తాడు. మూడవదిగా మహిమ యొక్క నిరీక్షణ. శ్రమలలో కూడా సంతోషిస్తాం, ఎందుకంటే శ్రమ సహనమును, సహనశీలమును, శీలం నిరీక్షణను కలుగజేస్తుంది. సో నీతిమంతుడిగా మార్చడం వల్ల ఏంటంటే, ఒకటి మనకు దేవునితో సమాధానం దొరుకుతుంది, రెండవది గాడ్స్ గ్రేస్ లోనికి మనం ఎంట్రీ అవుతాం, మూడవది మహిమ యొక్క నిరీక్షణ, హోప్ అనేది మనలో ఉంది. ఇవి నీతిమంతుడిగా తీర్చబడ్డం, నీతిమంతురాలుగా తీర్చబడ్డం అని. ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ మనం చూస్తే గనక, నీతిమంతుడిగా తీర్చబడ్డం దగ్గర నుంచి ఈ శాంక్టిఫికేషన్ లోనికి ప్రయాణం చేయడం. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఎవరికైనా? ఓకే, నో నో. ఓకే. సో ఇక్కడ నీతిమంతునిగా మార్చబడిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే శాంక్టిఫికేషన్ ప్రాసెస్. అయితే ఇక్కడ ముఖ్యమైన 3 విషయాలు మనం ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే, పాప క్షమాపణ. మన పాపాలు తొలగింపబడతాయి, ఆయన ప్రతిదానికి లెక్క కట్టేసి మనకి క్షమిస్తాడు. తర్వాత క్రీస్తు నీతిని ఆపాదించాడు, అది విశ్వాసం ద్వారా జరుగుతుంది అనేది మనం ఇంతవరకు చూస్తాం. అయితే నెక్స్ట్ ప్రాసెస్ లో శాంక్టిఫికేషన్ లో ఇది ఎవరైనా చదువుతారా ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళలో? ఫస్ట్ శ్యామ్లా మీరు చదువుతారండి. అన్న అంటానన్నా. ఓకే. పవిత్రీకరణ పరిచయం. పవిత్రీకరణ అంటే ఏమిటి? వేన్ గ్రూడెమ్ నిర్వచనం. వేన్ గ్రూడెమ్ తన సిస్టమాటిక్ థియాలజీ గ్రంథంలో పవిత్రీకరణను ఇలా నిర్వహించాడు. పవిత్రీకరణ అనేది దేవుని కృపతో కూడిన ఒక ప్రగతిశీల కార్యం. దీని ద్వారా విశ్వాసి యొక్క పాపమయ స్వభావం నుండి విముక్తి పొంది వాస్తవంగా పరిశుద్ధత వైపు మారుస్తూ క్రీస్తు స్వరూపానికి అనుగుణంగా తీర్చిదిద్దబడతాడు. ఈ ప్రక్రియలో 3 కీలక అంశాలు ఉన్నాయి. ప్రారంభ పవిత్రీకరణ నూతన జన్మతో మొదలవుతుంది. ప్రగతిశీల పవిత్రీకరణ జీవితమంతా కొనసాగే వృద్ధి. పరిపూర్ణ పవిత్రీకరణ మహిమలో పరిపూర్ణత. అలిస్టర్ ఎంసి గ్రాత్ తన క్రిస్టియన్ థియాలజీలో పేర్కొన్నట్లు, పవిత్రీకరణ కేవలం నైతిక మెరుగుదల కాదు, ఇది పరిశుద్ధాత్మ యొక్క అంతరంగిక పరివర్తన కార్యం. యోహాను 17వ సత్యము చేత వారిని పరిశుద్ధంగా చేయును, నీ వాక్యమే సత్యము. సో ఇక్కడ మనం చూస్తే కనుక ప్రారంభ పవిత్రీకరణ, తర్వాత నూతన జన్మతో అది మొదలవుతుంది. వీటి గురించి నెక్స్ట్ స్లైడ్ లో క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మొదటిగా ప్రారంభ లేకపోతే స్థాన పవిత్రీకరణ చూస్తే పొజిషనల్ శాంక్టిఫికేషన్. విశ్వాసి క్రీస్తులో ఉన్నప్పుడు దేవుని అతన్ని పరిశుద్ధుడిగా ప్రకటిస్తాడు. ఇది క్షణికమైన సంఘటన, రక్షణ సమయంలోనే జరుగుతుంది. సో ఇది మొదటిగా మనలో జరిగేటువంటి పవిత్రీకరణ. రెండవది ప్రగతిశీల పవిత్రీకరణ, ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్. సో ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించి ఎవరైతే ఫెయిత్ లో నడుస్తున్నారో వాళ్ళందరం కూడా మనము ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ లో ఉన్నాం. మనమంతా విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా నిరంతరం పాపం నుండి దూరంగా దేవుని స్వభావానికి సమీపంగా వృద్ధి చెందే ప్రక్రియ. తర్వాత నెక్స్ట్ ఇది ఏంటంటే ఫ్యూచర్ లో లేకపోతే భావి పవిత్రీకరణ.
గ్లోరిఫికేషన్ అంటారు. భవిష్యత్తులో జరగబోయేది ఏంటంటే క్రీస్తు రాకడలో విశ్వాసి పూర్తిగా పాపరహితుడై దేవుని స్వరూపానికి సంపూర్ణంగా పునరుద్ధరించబడతారు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తే గనక రక్షణలో లేకపోతే పవిత్రీకరణలో ఫస్ట్ భాగం ఏంటంటే, మనము ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక పాపి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి అనేసి తన హృదయపూర్వకంగా పశ్చాత్తాపం పొంది యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి ఈ ప్రార్థన చేస్తాడో అప్పుడు ఆ వ్యక్తి రక్షింపబడతాడు. ఆ టైంలోనే, ఆ పాయింట్ ఆఫ్ టైంలో జస్టిఫై చేయబడతాడు. ఆ తర్వాత శాంటిఫికేషన్ ప్రాసెస్ కూడా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మనం అక్కడ ఎక్కడి నుంచి రక్షింపబడ్డాడు వ్యక్తి అని మనం చూస్తే కనుక, పెనాల్టీ ఆఫ్ సిన్, పాపం యొక్క ఉనికి నుంచి, లేకపోతే పాపం యొక్క పెనాల్టీ నుంచి బయట తీసుకుపోయబడ్డాడు. ఎందుకంటే ఇంతకు ముందు పాపము యొక్క పెనాల్టీ మన మీద ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే శిలువలో పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి ఆ పెనాల్టీ ఆయన పే చేసేసాడు. సో అప్పుడు మనము పాపం యొక్క పెనాల్టీ నుంచి మనం బయటపడ్డాం. దాని యొక్క పెనాల్టీని తెలుగులో ఏమంటారు? పాపం యొక్క పర్యావసానం. పర్యావసానం, పాపం యొక్క పర్యావసానం నుంచి. రెండవదిగా మనం చూస్తే గనక పాపం యొక్క రెండవది పాపం యొక్క శక్తి నుంచి, పాపం యొక్క పవర్ నుంచి మనము ఎవ్రీడే ఈ పవిత్రీకరణ ప్రాసెస్ అంతట్లో కూడా పాపం నుంచి మనము విడిపించబడ్డాము, మన యొక్క శిక్ష నుంచి మనం విడిపించబడ్డాము. అయితే పాపం యొక్క పవర్ ఇంకా విశ్వాస జీవితంలో ఉంటుంది. ఇది మనం గుర్తించాలి. యేసు ప్రభు మన పాపాల కోసం చనిపోయాడు, మనం రక్షింపబడ్డాము, చర్చికి వెళ్తున్నాం, రొట్టె రసంలో మనము పాలు పొందుతున్నాము అని అంటే, అయినా మనం ఎందుకు చాలాసార్లు పాపాలు చేస్తామనంటే పాపం యొక్క పవర్ ఇంకా మనలో ఉంది, పాపం యొక్క శక్తి. మూడవదిగా విమోచన ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రెజెన్స్ ఆఫ్ సిన్. సో పెనాల్టీ ఆఫ్ సిన్, పవర్ ఆఫ్ సిన్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ సిన్. అసలు పాపమే లేనటువంటి స్థితి ఎప్పుడు ఉంటుందంటే ఎయిదర్ మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా ఆయన రెండవ రాకడలో మనం ఆయనతో ఉన్నాం. మనం చనిపోయి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా ఆయన రాకడలో మనం వెళ్ళినప్పుడు. పాపం యొక్క ప్రజెన్స్, అసలు పాపమే లేనటువంటి లోకంలో మనము ప్రభుతోటి నిత్యము ఉండగలిగేటువంటి స్థితి. సో కాబట్టి ఇది ఫస్ట్ పెనాల్టీ ఆఫ్ సిన్, తర్వాత పవర్ ఆఫ్ సిన్, తర్వాత ప్రెజెన్స్ ఆఫ్ సిన్. తర్వాత పవిత్రీకరణకు బైబిల్ ఆధారాలు చూస్తే కనుక 1 Thessalonians 4:3 దేవుని చిత్తం మన పట్ల ఏంటంటే హోలీగా ఉండడం. తర్వాత హీబ్రూస్ 12:14 కూడా అందరితో సమాధానంగా కలిగి ఉండి మనం పవిత్రతను కలిగి ఉండటానికి ప్రయాసపడాలని వాక్యం. సో హోలీనెస్ గా జీవించడం అనేది ఇట్స్ బిబ్లికల్. కొన్నిసార్లు కొంతమంది కొన్ని మాటలు వినడం నేను విన్నాను, కొన్ని మాటలు అనడం బిలీవర్సే. అదే బైబిల్ ప్రకారంగా పరిశుద్ధంగా జీవించడం చాలా కష్టం, మనం చేయలేము అనేసి చెప్పడం అని. అంటే దేవుడు ఎందుకు పిలిచాడు అని అంటే, పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు మనల్ని అందరినీ పిలిచాడు. ఆయన ఎందుకు మనల్ని రక్షించాడు, ఎందుకు ఆయన క్రీస్తు శిలువలో మరణించాడు అని అంటే మనకి పరిశుద్ధతను ఇవ్వడం కోసం. తర్వాత పవిత్రీకరణ ప్రక్రియ అనేది ఇంకెవరైనా చదువుతారండి గ్రూప్ లో ఉన్న వాళ్ళల్లో? ఇక్కడ పవిత్రీకరణ అంటే ఏంటి? పవిత్రీకరణ అంటే దేవుడు విశ్వాసిని పాపం నుండి వేరు చేసి క్రీస్తు స్వరూపానికి పోలికగా మార్చే నిరంతర ప్రక్రియ. వెన్ గ్రూడెం ప్రకారం ఇది పరిశుద్ధాత్మ పనిలో క్రమంగా జరుగుతుంది. కుమ్మరి మట్టిని రూపొందించినట్లు దేవుడు మన జీవితాలను తన చిత్తానుసారంగా తీర్చిదిద్దుతాడు. ఇర్మియా 18:6. అలిస్టర్ మెగ్రత్ ఇది ఆల్రెడీ ఇందాక మనం చూసాం. ప్రారంభ పవిత్రీకరణ, నిరంతర ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్, తర్వాత పరిపూర్ణ పవిత్రీకరణ. నెక్స్ట్ స్లైడ్. ఇది చదువుతారు. నిర్ణయం, కన్విక్షన్. పరిశుద్ధాత్మ పాపమును, నీతిని, తీర్పును గురించి
లోకమును నిర్ణయిస్తాడు. యోహాను 16:8. విశ్వాసికి పాపమును గుర్తించేలా చేసి దేవుని వైపు మళ్లించడం ఆయన ప్రధాన కార్యం. శక్తి, ఎంపవర్మెంట్. పరిశుద్ధాత్మ విశ్వాసులలో నివసించి వారిని బలపరుచుతాడు. అపోస్తుల కార్యములు 1:8. పరిశుద్ధత జీవితం గడపడానికి, సేవ చేయడానికి ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు. వాన్ గ్రూడెమ్, సిస్టమాటిక్ థియాలజీ. ఫలం, ఫ్రూట్ ప్రొడక్షన్. పరిశుద్ధాత్మ ఫలం ప్రేమ, సంతోషం, శాంతి, దీర్ఘశాంతము, దయ, మంచితనము, విశ్వాసము, సాత్వికత, ఆశా నిగ్రహము. గల్తీలకు 5:22-23. ఇవి విశ్వాస పరిశుద్ధీకరణకు సజీవ. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలో పరిశుద్ధీకరణ ప్రాసెస్ లో ఏం చేస్తాడంటే, ఫస్ట్ మనకు కన్విక్షన్ ఇస్తాడు. పాపాన్ని గురించి, ఏది పాపము మన లైఫ్ లో చాలా సార్లు చూసినప్పుడు రికగ్నైజింగ్ ది సిన్ అనేది ఈరోజు చాలా కష్టమైపోతా ఉంది విశ్వాసులుగా. మనకి ఏది పాపము, ఏది రైట్, ఏది బైబిల్ ప్రకారంగా, లేకపోతే దేవుడు మనకి ఏది చేయమంటున్నాడు, ఏది చేయొద్దు అంటున్నాడు అనే విషయంలో మనకు గైడెన్స్ ఎవరిస్తారంటే హోలీ స్పిరిట్ గాడ్ ఇస్తారు. మనం వర్క్ చేసే ప్లేసెస్ లో కానివ్వండి, మన యొక్క కాలేజెస్ లో కానివ్వండి, లేదా మన హౌసెస్ లో కానివ్వండి, ఎక్కడైనా సరే మన సంఘాల్లో కానివ్వండి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిఫరెంట్ సిచ్యువేషన్స్, డిఫరెంట్ కాంటెక్స్లు ఉంటాయి. అయితే ఆ ప్రతి పరిస్థితులలో కూడా ఏది రైట్, ఏది రాంగ్, ఏది పాపము అనేది మనకి ఎవరు చెప్తారంటే హోలీ స్పిరిట్ గాడ్ మనల్ని గైడ్ చేస్తారు. సో అందుకని ఇక్కడ చూస్తే పాపం గురించి, నీతిని గురించి దేవుడు మనల్ని ఒప్పింపజేస్తాడు, మనకు గుర్తు చేసేలా చేస్తాడు. తర్వాత మనకి అపోస్తుల కార్యములు 1:8 ప్రకారంగా మనకి ఆయన శక్తిని ఇస్తాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారనేసి మాట్లాడు. మనం విట్నెస్ గా ఉండడానికి ఆయన మనకి ఎంపవర్ చేస్తాడు. చాలా సార్లు మన లైఫ్ లో చూస్తే గనక మన యొక్క శక్తి సరిపోదు, మన యొక్క కెపాసిటీ సరిపోదు. మనం ఉన్నటువంటి ప్లేసెస్ లో మేబీ మనం ఒక్కలమే బిలీవర్స్ మైండ్ ఉండొచ్చు, మన కుటుంబాల్లో లేదా మనం వర్క్ చేసే ప్లేసెస్ లో దేవునికి సాక్షులుగా ఉండడం కోసం కొన్నిసార్లు కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయితే ఆ విషయాల్లో, ఆ పరిస్థితులలో మనకు శక్తిని, ఎంపవర్మెంట్ ని ఎవరిస్తారంటే హోలీ స్పిరిట్ గాడ్ ఇస్తాడు, స్టాండ్ గా ఆయన కోసం నిలబడడం కోసం. ఆ తర్వాత ఆత్మఫలం ఫలించడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తుంది. సో ఇందులో మనం చూస్తే గనక పరిశుద్ధీకరణలో దేవుడు మరియు మానవుడు కలిసి పనిచేస్తారు. సో ఫిలిప్పి 2:12-13 ప్రకారంగా భయంతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కాపాడుకోవాలనేసి ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే దేవుని యొక్క సార్వాధికారము, దేవుని యొక్క కృపతోటి, అదేవిధంగా మనిషి యొక్క బాధ్యతతోటి, మనిషి యొక్క ఫ్రీ విల్ ని, లేకపోతే మన యొక్క థాట్స్ ని హోలీనెస్ వైపు మళ్లించుకుని మనము దేవుడు మనం కలిసి పరిశుద్ధతలో మనము ముందుకు వెళ్ళడం. సో దానికి సహాయం దేవుడు చేస్తాడు. అయితే మన యొక్క సహాయం దేవునికి, లేకపోతే మన యొక్క సపోర్ట్ కూడా దేవునికి కావాలి. సో నీ ఇష్టం లేకుండా దేవుడు నీ జీవితంలో ఏది చేయడు, మనం అది గుర్తుపెట్టుకోవాలి. సో రక్షణ విషయంలో కూడా దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడు. మనము ఒకసారి సువార్త వింటున్నప్పుడు, అరే నువ్వు పాపివి, నీ పాపాలు ఒప్పుకో అనేసి హోలీ స్పిరిట్ గారు చెప్తుంటాడు, కానీ ఆయన ఎవరిని కూడా వాళ్ళ యొక్క ఫ్రీ విల్ దాటి ఆయన ఇది చేయడు. సో పరిశుద్ధంగా జీవించే విషయంలో కూడా ఆయన మన జీవితంలో మనము అలౌ చేసి, ప్రభువా నా జీవితం మీద వర్కౌట్ చెయ్యి, నన్ను ఇంకా పరిశుద్ధంలోనికి ముందుకు తీసుకెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. సో ఇక్కడ చూస్తే కృప మన స్వేచ్ఛను నాశనం చేయదు అనే మాట మనం చూస్తాం. సో తర్వాత పవిత్రీకరణ 2 రకాలు, ఇది మనం చూసాం. తక్షణ పవిత్రీకరణ, క్రమానుగత పవిత్రీకరణ.
సో పవిత్రీకరణకు సాధనాలు ఎవరైనా చదువుతారండి? పవిత్రీకరణ సాధనాలు. పవిత్రీకరణ సాధనాలు అనేవి దేవుడు విశ్వాసులను పరిశుద్ధపరచుటకు ఉపయోగించే మార్గాలు. దేవుని వాక్యము, బైబిల్ చదవడం, మనస్సును నూతన పరచుట, రోమా 12:2. ప్రార్థన, దేవునితో సహవాసము, ఆత్మీయ బలము పొందుట, ఫిలిప్పి 4:6. సంఘ సహవాసము, పరస్పర ప్రోత్సాహం, జవాబుదారీతనం, హెబ్రీ 10:24-25. దైవ సంస్కారాలు, బాప్తిస్మము, ప్రభు భోజనము, కృపా సాధనాలు. వెన్ గ్రూడెన్, సిస్టమాటిక్ థియాలజీ. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. సో పవిత్రీకరణ, మనము దేవునిలో పరిశుద్ధంగా జీవించాలి, ఇంకా గ్రో అవ్వాలి అని అంటే ఫస్ట్ వి నీడ్ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని మనం చదవడం, వాక్యాన్ని మెడిటేట్ చేయడం, వాక్యాన్ని మెమొరైజ్ చేయడం. వాక్యం మన జీవితాల్లో ఎంత వర్క్ చేస్తే అంత మనము ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఇంకో విషయం ఏంటంటే, వాక్యాన్ని మనం చదవడం కాదు. కొన్నిసార్లు కొంతమంది నేను 1 year ఒక్కసారి కంప్లీట్ చేసే ఇయర్ లో, లేకపోతే ఇప్పటి వరకు 2-3 times లేకపోతే 10 times బైబిల్ అంతా చదివాను అనే దానికంటే కూడా ఒక భక్తుడు ఏమంటే, బైబిల్ని నువ్వు చదవడం కాదు కానీ నిన్ను బైబిల్ చదవాలి. సో మన లైఫ్ ద్వారా బైబిల్ వెళ్తున్నప్పుడు అప్పుడు మనలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో వాటన్నిటికీ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది ప్రార్థన. మూడవది సంఘ సహవాసం. తర్వాత 4వది బాప్తిసము. తర్వాత ప్రభు భోజనం. ఆయన బల్లలో ఎవ్రీ వీక్ లేకపోతే ఎవ్రీ మంత్ మనం వేస్తున్నప్పుడు we will grow in holiness. ఆ తర్వాత ఈ పాపంతో పోరాటం మన లైఫ్ లో, నేను ఇందాక ఫస్ట్ లో చెప్పినట్లుగా మనం చనిపోయేంత వరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఎవరైనా చదువుతారండి ఈ 3? ఈ పాయింట్ ఎవరైనా చదువుతారా? పాపంతో పోరాటం. పాప మరణం. విశ్వాసి తన శరీర కోరికలను మరియు పాప స్వభావాన్ని రోజు అణిచివేయాలి. రోమా 8:13. మీరు ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవింతురు. వెన్ గ్రూడెన్ ప్రకారం ఇది విశ్వాసి జీవితంలో నిరంతర పోరాటం. నీతి పునరుజ్జీవనం, వివిఫికేషన్. పాపాన్ని అణచడమే కాదు, నీతిని పెంపొందించడం అవసరం. గలతీయులు 5:16. ఆత్మ చొప్పున నడుచుకున్నది, అప్పుడు శరీర వాంఛను నెరవేర్చరు. అలిస్టర్ మెగ్రాత్ దీన్ని సానుకూల పరిశుద్ధత అని వర్ణిస్తారు. దైనందిన నూతనీకరణ, డైలీ రెన్యూవల్. ప్రతిరోజు మనస్సు నూతన పరచబడాలి. రోమా 12:2. జాన్ క్వాలిన్ ప్రకారం పరిశుద్ధీకరణ ఒక్కసారి జరిగే సంఘటన కాదు, ఇది జీవితాంతం సాగే ప్రక్రియ. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సాధ్యమవుతుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే గనక పాపంతో పోరాటము, అరే ఈ రోజు ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో సటన్ ఏ అనేటువంటి పాయింట్ లో నేను రక్షింపబడ్డాను, నా లైఫ్ ఇక మారిపోయింది, నేను ఇక పాపంతో నాకు పని లేదు అనుకోవడానికి లేదు. సో ఇక్కడ మనం చూస్తే కనుక 3 సారాంశము. ఇది నిరంతర పోరాటం. మన శరీరమేమో పాపం చేయమనేసి చెప్తా ఉంటది, మన యొక్క ఆత్మనేమో లేదు ఇది రాంగ్, అది వద్దు అనేసి చెప్తుంది. శరీరం ఏం చెప్తా అంటే ఇంకొంచెం చెయ్యి, ఇంకొక పాపం చేయి, లేకపోతే ఇంకొంచెం ఇది చేయి అనేసి చెప్తా ఉంటది. ఆత్మ వద్దు అని చెప్తుంది. ఈ పోరాటము ఈ మినీ యుద్ధం అనుకోవచ్చు. ఈ యుద్ధము మన లైఫ్ లో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు మనము వాక్యాన్ని చదువుకోవడం. ఎందుకు ప్రతిరోజు మనకు వాక్యం అవసరం అంటే, ప్రతిరోజు ప్రతి మినిట్ మనకు పాపంతో మనము జీవిస్తూనే ఉంటాం. పాపం మనకు వస్తూనే ఉంటది ఆపోజిట్ ఎదురుగా మనల్ని పడేయాలనేసి. సో మన కోరికల్ని, మన పాప స్వభావాన్ని రోజు అణచివేసుకుంటూ ఉండాలి, వాటిని తీసేసుకుంటూ ఉండాలి. రెండవది పరిశుద్ధత కోసం మనము ముందుకు వెళ్తా ఉండాలి. సో కొన్నిసార్లు నేను కొంతమంది స్టూడెంట్స్ ని కలుస్తున్నప్పుడు, అన్నా నేను పరిశుద్ధంగా జీవించలేకపోతున్నా, నాకు ఆశ ఉంది పరిశుద్ధంగా జీవించాలని, నా వల్ల కావట్లేదని అంటే
నువ్వేం చేస్తున్నావు పరిశుద్ధంగా జీవించడానికి అని అంటే వాడు జస్ట్ ఆలోచిస్తున్నాడు అంతే. నేను పరిశుద్ధంగా ఉండాలని ఆలోచిస్తున్నావు తప్ప వాక్యం చదవట్లేదు. ఇందాక మనం అనుకున్నాం ఏంటి పరిశుద్ధతకు సాధకాలు అంటే వాక్యం చదవడం, ప్రార్థన చేయడము. పరిశుద్ధత, ప్రార్థన, పరిశుద్ధత, వాక్యదానం ఈ రెండు కూడా ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నమాట. మనలో పాపం పెరుగుతుంది అని అంటే వాక్యం మనం చదవలేము, ప్రార్థన చేయలేము. ప్రార్థన, వాక్యం మన జీవితంలో పెరుగుతూ ఉందంటే ఆటోమేటిక్ గా పాపము దూరం అయిపోతా ఉంటాం, పాపానికి మనం దూరం అయిపోతా ఉంటాం. సో వాక్యదాన జీవితం మనం చేయాల్సింది చేయాలి. చాలాసార్లు మనము అరే నేను తప్పు చేస్తున్నాను, నేను దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నాను, లేదా ఈ డైలమాలో ఎక్కువ మనం ఆలోచిస్తూ బతుకుతా ఉంటాం. చేయాల్సింది చేయాలి. ఫెలోషిప్ లో ఉండడము, నువ్వు ఎప్పుడన్నా పడిపోతున్నప్పుడు నీకు తెలిసినప్పుడు ఆ ప్రదేశాలకు వెళ్ళకపోవడము. సో ఇవి మనం చేస్తూ ఉండాలి. సో ఇది డైలీ జరిగేటువంటి ప్రక్రియ మన లైఫ్ లో. ఆ తర్వాత పవిత్రీకరణలో కొనసాగటం మనం చూసినప్పుడు విశ్వాసములు అంతం వరకు నిలకడగా ఉంటారు. ఏంటంటే దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆ శక్తిని ఇస్తాడు. మన సొంత బలం కాదు, కానీ ఆయన కృప, ఆయన శక్తి మనల్ని నిలబెడతాడు. తర్వాత వీటన్నిటికీ ఏంటంటే దేవుని యొక్క నమ్మకత్వమే పునాది. ఆయనే మన జీవితంలో, మన లైఫ్ లో కార్యాన్ని ప్రారంభించిన వాడు. హీ విల్ ఫినిష్. ఆయన ఫినిష్ చేస్తాడు. అయితే ఈ ప్రక్రియలో పవిత్రీకరణ జరిగే దాంట్లో మేబీ ఒకసారి మనం తప్పు చేసినాం, ఒకసారి పాపం చేసినాం, అంత దారాన మీరేమి భయపడిపోయి అరే నేను తప్పు చేశాను, పాపం చేసిపోయాను, నా లైఫ్ వేస్ట్ అనేసి దిగులు పడాల్సిన పని లేదు. అగైన్ మరలా దేవుడి సన్నిధికి వస్తే ప్రభా సారీ అని చెప్తే ఆయన పశ్చాత్తాపంతో ఆయన ఫర్గివ్ చేస్తాడు. ఆయన మరలా ప్రాసెస్ ని మొదలు పెడతాడు. సో ఇది నిరంతర ప్రక్రియ. పరచబడడం అనేది ఎవ్రీడే ప్రాసెస్. పాపం చేయడం, మరలా ఒప్పుకోవడం, మరలా ప్రభు సన్నిధికి రావడం, మరలా ప్రభు క్షమించడం, మరలా మనం చేయడం, మరలా. సో ఇదంతా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అయితే వీటన్నిటిలో కూడా మనం ఏంటంటే దేవుని వాక్యాన్ని, సహవాసాన్ని, ప్రార్థనను మనం గనక పెంచుకుంటూ వెళ్తే ఈ పాపంతో ఉండేటువంటి లైఫ్ అనేది తగ్గుతూ వస్తుంది. కొన్నిసార్లు మనకు తెలిసి తప్పు చేస్తాం, కొన్నిసార్లు తెలియకుండా మన మాటల్లో, మన యొక్క ప్రవర్తనలో తప్పులు చేస్తూ ఉంటాం, పాపాలు. కొన్ని దేవుడు చేయకపోవడం కూడా పాపమే. దేవుడు సువార్త ప్రకటించాలన్నాడు, కానీ చాలాసార్లు మనం అంత సీరియస్ గా తీసుకోం. దేవుడు మన పక్క వాళ్ళని ప్రేమించాలంటారు, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. చాలాసార్లు అసలు మన నైబర్స్ ని మనం పట్టించుకోము, మన సెల్ఫ్ ఇదిలోనే మనం ఉంటాం. ఇట్లా దేవుడు చెయ్యమని కూడా చాలాసార్లు అసలు మనం చెయ్యం, అవి కూడా పాపాలే. సో అట్లా పాపము లేనటువంటి లైఫ్ మనం చనిపోయేంత వరకు అట్లనే కొనసాగుతుంటుంది. సో ఎవ్రీడే ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవడం, మరలా తిరిగి రావడం, ఇట్స్ అ ప్రాసెస్, సాంక్టిఫికేషన్. సో ఇక్కడ చూస్తే కనుక పవిత్రీకరణ అనేది పాపం నుండి మరింత దూరంగా వెళ్ళి క్రీస్తు పోలికలో మరింత అభివృద్ధి చెందే ప్రగతిశీల ప్రక్రియ. ప్రోగ్రెసివ్ వర్క్. పాపాన్ని నుంచి దూరంగా వెళ్ళిపోయి మనం ఏ విధంగా తయారవ్వాలి, మన అల్టిమేట్ గోల్ ఏంటంటే టు బి లైక్ క్రైస్ట్. క్రీస్తు పోలికలోకి జీవించబడి, క్రీస్తు లాగా మాట్లాడగలడం, క్రీస్తు లాగా ప్రేమించగలడం, క్రీస్తు లాగా మన యొక్క లైఫ్ ని మనము ఎటువంటి ఇవి లేకుండా, యాక్షన్స్ లేకుండా, ఎటువంటి ఈ నాటకానికి సంబంధించినగా లేకుండా రియాలిటీగా బ్రతకడం, అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకి సహాయం అవుతుంది. సో దట్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ఏ బిలీవర్, టు బి లైక్ హిమ్. మనకు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అరే నేను వాడికంటే బాగున్నాలే, మా చర్చిలో ఉండే ఇంకో విశ్వాస అమ్మాయి కంటే బాగున్నాను, లేకపోతే ఇంకొకళ్ళ కంటే బాగున్నాను అనుకుంటా ఉంటాం. సో మన కంపారిజన్, మనకు ఎవరిని మనం పోటీగా పెట్టుకోవాలంటే పక్క వాళ్ళలో వీళ్ళలో కాదు. సో క్రైస్ట్ ఈజ్ అవర్ అల్టిమేట్ గోల్. ఆయనలాగా మార్చబడటం, ఆయనలాగా మన లైఫ్ ఉండడం, ఆయనలాగా మన క్రియలు ఉండడం అనేది దట్ ఈస్ అల్టిమేట్ గోల్. అంతేగాని వాళ్ళకంటే నేను బాగున్నాను, పక్క చర్చి వాళ్ళకంటే నేను బాగున్నాను అనేసి మనలకు మనము హ్యాపీగా ఉండడం కాదు. సో హోలీనెస్ లోకి ఎదగడం. సో దట్ ఈస్ సాంక్టిఫికేషన్. అది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. సో థర్డ్, ఫైనల్ గా చూస్తే కనుక
మహింపరచబడ్డం, గ్లోరిఫికేషన్. మొదటిది మనం చూస్తే కనుక జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడ్డం. రెండవది శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడ్డం. మూడవది గ్లోరిఫికేషన్, మహింపరచబడ్డం. ఇది ఎప్పుడు జరుగుతుందనంటే, మహింపరచబడడం అనేది దేవుడు విశ్వాసుల శరీరాలను పునరుద్ధరణ చేసి పాపం మరియు బాధల నుండి పూర్తిగా విడిపించేటువంటి చివరి దశ. దిస్ ఇస్ ది ఫైనల్ స్టేజ్. సో మనము ఎయిదర్ మనమైనా చనిపోవాలి, లేకపోతే యేసు ప్రభు అక్కడ వచ్చినప్పుడైనా సరే ఇది జరుగుతుంది. అప్పుడు ఈ పాపం నుంచి, పాపం యొక్క బాధల నుంచి, పవర్, ప్రెజెన్స్ అన్నిటి నుంచి మనం విడుదల పొంది దేవునితోటి మనము ఉండేటువంటి దశ. సో మహిమపరచబడడం అంటే ఏంటి అనేది మనం చూస్తే కనుక, విశ్వాసి పాపం నుండి పూర్తిగా విముక్తి పొంది దేవుని స్వరూపంలో సంపూర్ణంగా మార్చబడతాం. సో మన లైఫ్ లో మనం జీవించినంత కాలము ఈ స్టేజ్ మనం రాలేము. ఈ రోజు అరే నేను 10 years అయింది ప్రభువుని నమ్ముకొని వాక్యం డైలీ చదువుతున్నాను, నాలోకి ఏ పాపం లేదు అనేది మనం చెప్పలేము. వి కెనాట్ డేర్ టు సే దట్. ఓన్లీ జీసస్ కెన్ సే దట్. యేసు ప్రభు మాత్రమే చెప్పగలరు ఆ మాట, నాలో ఏ పాపం లేదని. సో సంపూర్ణంగా దేవుని స్వరూపంలో మార్చబడినప్పుడు మాత్రమే మనం ఆ స్టేజ్ కి వెళ్తాము. తర్వాత పునరుద్ధాన శరీరం. క్రీస్తు పునరుద్ధాన శరీరం వలె విశ్వాసులు అద్భుతమైన అక్షయమైన మహిమ గల శరీరాలు పొందుకుంటాము. అప్పుడు మరణము, బాధ, బలహీనత ఇన్ని ఏమి ఉండవు. ఆ తర్వాత శాశ్వత సిద్ధత. మహిమ అనేది దేవుని సన్నిధిలో శాశ్వతంగా నివసించడం. పాపం యొక్క అన్ని ప్రభావాలు తొలగిపోతాయి. పాపం యొక్క పెనాల్టీ, పాపం యొక్క పవర్, పాపం యొక్క ప్రెజెన్స్ ఏమీ లేకుండా యుగ యుగాలు దేవునితోటి ఉండేటువంటి లైఫ్. విశ్వాస దేవునితో పరిపూర్ణ సంతోషంలో జీవిస్తాను. తర్వాత మహిమకు దేవుని బైబిల్ యొక్క ఆధారాలు చూస్తే కనుక 8:20, 8:30 రోమా చూస్తే, పిలిచిన వారిని నీతిమంతులుగా చేశాడు, నీతిమంతులుగా చేసిన వారిని మహిమపరచాడు అని వారిని గురించి. ఆ తర్వాత పునరుద్ధాన శరీరం అవినాశనమైనది, మహిమ గలది, బలమైనది, ఆత్మీయమైనది. తర్వాత ఫిలిపియన్స్ 3:21 చూస్తే, మనం నీచమైన శరీరం తన మహిమ గల శరీరం సాదృశ్యంగా మార్చింది. తర్వాత మహిమ అనేది విమోచన యొక్క చివరి దశ. దేవుడు తన పిల్లలను పూర్తిగా పాపం మరియు మరణం నుండి విడుదల చేసే సమయం. తర్వాత ఇది పునరుద్ధాన శరీరాల గురించి ఉంది. తర్వాత మహిమ యొక్క లక్షణాలు. ఎవరైనా చదువుతారండి ఇది? మహిమ యొక్క లక్షణాలు. మహిమ యొక్క లక్షణాలు: అక్షయమైన శరీరం, ఇంపెరిషబుల్ బాడీ. పునరుద్ధానంలో విశ్వాసులు అక్షయమైన శరీరాలను పొందుతారు. చనిపోయిన వారు అక్షయులై లేపబడతారు. ఫస్ట్ కొరింథీయులు 15:52 వేన్ గ్రూడెన్ ప్రకారం, ఈ శరీరం మరణానికి లోబడదు. మహిమగల శరీరం, గ్లోరియస్ అండ్ పవర్ఫుల్ బాడీ. మన అవమానకరమైన శరీరం మహిమగల శరీరంగా మార్చబడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21. అలెస్టిన్ మెక్గ్రాత్ ప్రకారం, ఇది క్రీస్తు పునరుద్ధాన శరీరానికి సారూప్యంగా ఉంటుంది. శక్తితో నిండినది. ఆత్మీయ శరీరం, స్పిరిచువల్ బాడీ. సహజ శరీరం విత్తబడుతుంది, ఆత్మీయ శరీరం లేపబడుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 15:44. ఈ శరీరం పరిశుద్ధాత్మచే పూర్తిగా నడిపించబడి పాపానికి లోబడకుండా దేవుని సన్నిధిలో నిత్యం జీవిస్తుంది. ఇక్కడ మహిమ శరీరం యొక్క లక్షణాలు మనం చూస్తే, ఇంపెరిషబుల్ బాడీ. సో మన నార్మల్ శరీరానికి ఇది పెరిష్ అయిపోతుంది, కొన్ని రోజులకి పాడైపోతుంది. కానీ ఆయన సన్నిధిలో ఉండేటువంటి శరీరం అక్షయమైనది, ఇంపెరిషబుల్. తర్వాత గ్లోరియస్ అండ్ పవర్ఫుల్ శరీరం. ఆ తర్వాత స్పిరిచువల్ బాడీ. ఈ 3 మహిమ యొక్క లక్షణాలు. తర్వాత దేవుని ముఖాముఖిగా చూడటం. మహిమలో విశ్వాసులు దేవుని ముఖాముఖిగా చూస్తారు. ఇప్పుడు మనం అద్దంలో మసకగా చూస్తున్నాం. ఇప్పుడు ఒక రకంగా మనం క్లియర్ గా చూడట్లేదు అనేది, అప్పుడు ముఖాముఖిగా చూస్తాం అనేసి చెప్తా ఉన్నాడు. గ్లోరిఫికేషన్ అనేది క్రైస్తవుల యొక్క అత్యున్నత స్థితి. దేవుని సంపూర్ణ సన్నిధిలో నివసించడం, యుగ యుగాలు ఆయనతో నివసించడం. తర్వాత నిత్య సహవాసం, ఎటర్నల్ కమ్యూనియన్. సో మనమంతా జీవించేది గాస్పెల్ షేరింగ్ కానీ
ఈ సెషన్స్ కానీ ఇవన్నీ ఎందుకంటే టు గ్రో ఇన్ హోలీనెస్, టు గ్రో ఇన్ సాంక్టిఫికేషన్. మన యొక్క అందరి యొక్క లక్ష్యం ఏంటంటే ఎటర్నల్ ఫెలోషిప్ విత్ గాడ్, మహిమలో విశ్వాసం త్రియేక దేవునితో శాశ్వతమైనటువంటి సహవాసాన్ని అనుభవిస్తున్నారు. దేవుని నివాసం మనుషులతో ఉంటుంది, దేవుడు స్వయంగా వారితో ఉంటాడు. ఇది ఫైనల్ గా మనం చూసేటువంటి. తర్వాత న్యూ క్రియేషన్ గురించి చెప్తుంది ఇక్కడ. తర్వాత ఈ 3 సిద్ధాంతాల రిలేషన్ మనం చూస్తే కనుక రక్షణ యొక్క ప్రాసెస్ లో దేవుడు ముందుగా నిర్ణయించే వారిని పిలిచాడు, పిలిచిన వారిని నీతిమంతులుగా చేశాడు. సో జస్టిఫికేషన్. తర్వాత నీతిమంతులుగా చేసిన వారిని మహింపరుస్తాడనే మాట వస్తుంది. అంటే జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, మహింపరచడం అనేది ఈ 3 మన రక్షణ క్రమంలో జరుగుతూ ఉంటాయి. తర్వాత వాన్ గ్రూడమ్ సిస్టమాటిక్ థియాలజీ ఏమంటే నీతిమంతులుగా తీర్చడం అనేది మన స్థితిని మారుస్తుంది, పవిత్రీకరణ మన స్వభావాన్ని మారుస్తుంది, మహిమకరణ మన శరీరాన్ని మారుస్తుంది అనే మాట చెప్తారు. సో ఈ 3 దశల్లో క్రీస్తులో దేవుని రక్షణ ప్రణాళిక యొక్క సంపూర్ణత వ్యక్తపరుస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 3 పరిస్థితులలో చూస్తే కనుక జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్, ఈ 3 దేవుడు మన జీవితాల్లో నెరవేర్పు చేస్తున్నాడు. సో మన స్థితిని మార్చడం జస్టిఫికేషన్ అయితే, మన స్వభావాన్ని డైలీ మార్చడం శాంక్టిఫికేషన్. ఫైనల్ గా ఆయనతోటి ఉండడానికి, ఆయన మహిమ శరీరంగా మార్చబడడానికి థర్డ్ ది గ్లోరిఫికేషన్ అని మనం చూస్తాం. ఫైనల్ గా వాట్ వీ కెన్ అప్లై ఇన్ అవర్ లైఫ్స్ అనేది చూస్తే గనక రక్షణ నిశ్చయత, మనం క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్పు పొందాం కాబట్టి మన పాపాల క్షమాపణ గురించి నిశ్చయంగా ఉండవచ్చు. క్రీస్తు యేసులో ఉన్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి లేదనే వాక్యం చెప్తా ఉంది. మేబీ రక్షణ నిశ్చయత గురించి మేబీ కమింగ్ క్లాసెస్ లో మనం ఇంకా క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో జస్టిఫై చేయబడినప్పుడు అది ఆయన చేసిన క్రియ కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ అవర్ లైఫ్. నీతిమంతులుగా ఆయన తీర్చాడు. రెండవది పవిత్రీకరణకు ప్రేరణ. పరిశుద్ధీకరణ ప్రక్రియలో పరిశుద్ధాత్మ మనల్ని పాపం నుండి విముక్తం చేసి దేవుని స్వభావంలో భాగస్వాముగా చేస్తాడు. మీరు దైవ స్వభావంలో పాలువారవుతులు పవిత్రంగా జీవించడం మన కృతజ్ఞత ప్రతిస్పందన. 2 Peter 1:4 ప్రకారంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, పరిచాడు. అయితే ఇప్పుడు ఆయన ఎట్లా చూస్తున్నాడు మనల్ని క్రీస్తులో అంటే నీతిమంతులుగా, నీతిమంతురాలుగా, పరిశుద్ధురాలుగా చూస్తా ఉన్నాడు. అయితే మన బాధ్యత ఏంటంటే పవిత్రంగా జీవించడం. తర్వాత భవిష్యత్తు కోసం నిరీక్షణ, మహిమ గల శరీరం కోసం మనము నిరీక్షించడం. మనం ఈ లోకంలో చూసినప్పుడు సిన్ఫుల్ నేచర్ తోటి మన బాడీకి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటది. తర్వాత బీయింగ్ ఏ క్రిస్టియన్ వి ఫేస్ మెనీ స్ట్రగుల్స్. మన వర్క్ ప్లేసెస్ లో కానివ్వండి, మన లైఫ్ లో, లేకపోతే ఇండియాలో చూస్తే కనుక క్రిస్టియన్స్ ఆర్ అదర్ కమ్యూనిటీ రిలీజియన్స్ ఎక్సెప్ట్ హిందూస్ మార్జినైజ్ పీపుల్ గా చాలా సఫరింగ్స్ పొందుతూ ఉంటారు. అయితే మన యొక్క హోప్ ఏంటి అంటే వన్ డే వి విల్ బి విత్ గాడ్. దేవునితోటి మహిమ శరీరంతో ఆయనతోటి మనం ఉంటాము. అది మనం మైండ్ లో మన యొక్క హృదయాల్లో ఉన్నప్పుడు ఈ లోకంలో వచ్చేటువంటి ప్రతి కష్టాన్ని, ఈ లోకంలో వచ్చేటువంటి ప్రతి సఫరింగ్ ని మనము ఓవర్కమ్ చేయగలుగుతాము. సో దట్ ఈస్ విత్ PPT. థ్యాంక్ యూ. సో దేవునికే మహిమ సర్వదా స్తుతి కలుగును గాక.